ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్. సో లెక్కలో ఇఫ్ అని ఇస్తే మనం రాసేప్పుడు గివెన్ ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయినట్లయితే ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దిస్ ఇంప్లైస్ మొట్టమొదటగా ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ప్లస్ 2aib ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించాం. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. దిస్ ఇంప్లైస్ ఐ స్క్వేర్, మళ్ళీ ఇక్కడ గమనించినట్లయితే ఐబి హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. సో ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ అక్కడ ఐని ముందు రాసినట్లయితే ఐ ఇంటూ 2ab ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇక్కడ కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో రియల్ పార్ట్ ఐ లేనటువంటివి ఎడం చేతి వైపు, అలాగే ఐ లేనటువంటి పదాలు కుడి చేతి వైపు గమనించినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని మనకు కనబడుతుంటుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇక్కడ, అక్కడ ఎక్స్. ఇక్కడ ఐ యొక్క గుణకం 2ab, అక్కడ ఐ యొక్క గుణకం వచ్చేప్పటికి వై. సో 2ab ఈజ్ ఈక్వల్ టు వై. మనల్ని ప్రశ్నలో కనుక్కోమంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 2ab హోల్ స్క్వేర్. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అనేటువంటి సూత్రాన్ని అప్లై చేద్దాం. x minus y whole square is equal to x square plus y square minus 2xy. So a square whole square plus b square whole square minus 2 into a square b square plus అక్కడ 2ab whole square రాసినట్లయితే 4a square b square. This is equal to a square whole square a power m whole power n. a power m whole power m is equal to a power m into n కాబట్టి a power 4 plus b power 4. ఇక్కడ -2a square b square plus 4a square b square. ఇది మైనస్, అది ప్లస్, ఇది చిన్నది అది పెద్దది కాబట్టి ప్లస్ 2a square b square. మళ్ళీ దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మళ్ళీ మనకి తెలిసినటువంటి ఒక సూత్ర రూపంలోనే ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అనే రూపంలో ఉంది కాబట్టి దీన్నే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో ఇది ఆ ప్రశ్నకి సమాధానం.